ఈ పైరోనిస్ డిసీజ్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి షుగర్ ప్రాబ్లము. ఎవరిలో అయితే షుగర్ ఉంటుందో ఈ షుగర్ ఉన్న వాళ్ళకి స్లోగా ఏజ్తో పాటు పెన్నిస్ అనేది బెండ్ అయిపోతూ ఉంటుంది. అది పైరోనిస్ డిసీజ్లో ఉండే ఒక కామన్ ప్రాబ్లము షుగర్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి కొంతమందిలో సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ కొన్నిసార్లు ఇట్లా ఫోర్స్ఫుల్గా బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెజైనాలోకి వెళ్లకుండా పక్కన గుద్దుకుంటుంది. ఇట్లా రిపీటెడ్గా పెన్నిస్ బయటికి వచ్చి పక్కన గుద్దుకోవటం వల్ల ఏమైందంటే ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల పైరోనిస్ డిసీజ్ వచ్చింది అనమాట. సో పైరోనిస్ డిసీజ్ అంటే వాళ్ళకి బెండ్ అనేది ఆల్మోస్ట్ 45 to 50 ఇయర్స్ ఏజ్ తర్వాత స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ బెండ్ అనేది స్లోగా పెరుగుతూ వచ్చింది. అదే కంజనైటల్ పినల్ కర్వేచర్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి లైఫ్లో స్టార్టింగ్ వాళ్ళు ఎరెక్షన్ చూసుకున్నప్పుడే బెండ్ ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ అదే బెండ్ ఉంటుంది, ఇంకా అది పెరగదు అనమాట. సో ఈ టూ కండిషన్స్ ఉంటాయి. కానీ చాలామంది పేషెంట్స్ అసలు వాళ్ళకి ఈ పినైల్ కర్వేచర్ అంటే ఈ బెండ్ ఉండటానికి అసలు వాళ్ళది కంజనైటల్ పినైల్ కర్వేచరా లేకపోతే పైరోనిస్ డిసీజా లేకపోతే ఒకవేళ ఈ బెండ్ కనుక ఉంటే అది ఎంత డిగ్రీ ఉంది, దానివల్ల సెక్షువల్గా ఏదైనా సమస్యలు ఏదైనా వస్తాయా అనేది చాలామంది తెలియక పెళ్లి చేసుకోవడానికి మాది ఇట్లా పెన్నిస్ స్ట్రైట్గా లేదు వంకరగా ఉంది పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.